అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు ఏ టు జెడ్ హౌస్ కన్స్ట్రక్షన్స్ యూట్యూబ్ ఛానల్ అండి. నేను గత 20 సంవత్సరాల నుంచి సివిల్ ఇంజనీర్గా పనిచేస్తున్నానండి. హౌస్ కన్స్ట్రక్షన్ సంబంధించి కంప్లీట్ వీడియోస్ మన ఛానల్లో అనేది వస్తాయండి. హౌస్ కన్స్ట్రక్షన్ సంబంధించి తెలుసుకోవాలని ఆసక్తి ఉన్న వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. ఈ వీడియోలో కొత్త ఇంటికి స్థలం తీసుకునే ముందు ఎలాంటి అంశాలు చెక్ చేసుకోవాలి అనే అంశం గురించి తెలుసుకుందామండి. ఇప్పుడు మనం తెలుసుకునే పాయింట్స్ కంపల్సరీగా చూసుకోవాలండి ఇంటి యొక్క స్థలం తీసుకునే ముందు. అది లేఅవుట్లో కానివ్వండి, లేఅవుట్ కాకుండా నాన్ లేఅవుట్లో అయినా సరే, ఎక్కడైనా సరే ఇంటి యొక్క స్థలం తీసుకునే ముందు ఈ అంశాలు ప్రధానంగా చూసుకున్న తర్వాతే స్థలాన్ని తీసుకుంటే మీకు ఉపయోగపడుతుందండి. అందులో మొట్టమొదటి పాయింట్ అండి, స్థలం యొక్క షేపు. స్థలం యొక్క షేప్ అనేది ఇలా ఉండాలండి, స్క్వేరు. అంటే 4 వైపులా కూడా కొలతలు అనేవి సమానంగా ఉండాలండి. ఒకటి అంటే తూర్పు, పడమర, దక్షిణం, ఉత్తరం ఇలా 4 వైపులా కూడా స్థలం కొలతలు అనేవి సమానంగా ఉండొచ్చండి. లేదా ఎదురెదురు కొలతలు సమానంగా ఉండొచ్చు. తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణం ఇలాగ కొలతలు సమానంగా ఉంటే, స్క్వేర్ కానీ రెక్టాంగిల్ షేప్లో కానీ ఉన్నట్లయితే స్థలం అనేది వేస్ట్ అవ్వదండి. మొత్తం ప్లాట్ అంతా కూడా మనకి ఇంటి యొక్క నిర్మాణానికి ఉపయోగపడుతుందండి. అలా కాకుండా స్థలం అనేది కొన్ని చోట్ల ఇలా ఉంటాయండి, ఇలాగ వేరు వేరు షేపుల్లో కానీ ఉన్నట్లయితే ఇదంతా కూడా ఉపయోగపడదండి, ఎక్కువ వేస్టేజ్ అవుతుంది. కాబట్టి స్థలం అనేది ఇలా స్క్వేర్ షేప్లో కానీ రెక్టాంగిల్ షేప్లో కానీ ఉండాలండి. ఇలాగ వేరే షేప్లో ఉంటే స్థలం అనేది ఉపయోగపడదు. ఇది ముందు చూసుకోవాలండి ఫస్ట్. సెకండ్ పాయింట్ అండి, అంటే ఇది వాస్తు సంబంధించండి, కొంత వాస్తు కూడా ఉంటుంది దీంట్లో. వీధి పోర్ట్లు అండి. ఇప్పుడు మనకి స్థలం అనేది ఇలా ఉన్నప్పుడు కొన్నిసార్లు ఇలా వీధి పోర్ట్లు ఉంటాయండి. ఈ వీధి పోర్ట్లు అనేవి చూసుకోవాలండి ముందు. అది వాస్తు ప్రకారం మంచి వీధి పోర్ట్ల, మంచివి కాదని చూసుకొని తర్వాత తీసుకోవాలండి. కొన్ని కొన్ని దిక్కుల్లో వీధి పోర్ట్లు ఉండొచ్చండి. ఈశాన్యంలో కానీ, ఉత్తరం వైపు ఉత్తర ఈశాన్యంలో కానీ, తూర్పు ఈశాన్యంలో కానీ వీధి పోర్ట్లు ఉండొచ్చు. నైరుతిలో వీధి పోర్టు ఉండకూడదు. ఆ విధంగా చూసుకొని వీధి పోర్ట్లు లేకుండా తీసుకోవాలండి. ఒకవేళ వీధి పోర్ట్లు ఉన్నట్లయితే వారికి అనేక కష్టాలని ఎదుర్కోవాల్సి వస్తుందండి వాస్తు సంబంధించి. కాబట్టి వీధి పోర్ట్లు లేకుండా చూసుకోండి. మూడో పాయింట్ అండి, రోడ్డు వెడల్పు. అంటే మన తీసుకునే ప్లాట్కి ఉండే రోడ్డు. ఈ యొక్క ప్లాట్ ఇలా ఉందనుకోండి, రోడ్డు ఉంటుంది కదండి, ఈ రోడ్డు అనేది కనీసం 30 అడుగులు ఉండాలండి. 30 అడుగులు ఉండటం అనేది ఉత్తమం అండి. ఎందుకంటే కార్లు ఉన్నా సరే, పార్కింగ్ కానివ్వండి, ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుందండి. ఇప్పుడు తర్వాత రోజుల్లో ప్రతి ఇంటికి కూడా కారు ఉండే పరిస్థితి ఉంటుందండి. కాబట్టి 30 అడుగులు అనేది రోడ్డు ఉన్నట్టయితే వాళ్ళకి ఉపయోగకరంగా ఉంటుందండి. లేని పక్షంలో 30 అడుగులు లేని పక్షంలో కనీసం 20 అడుగులు ఉండాలండి. 20 అడుగుల కంటే కూడా రోడ్డు అనేది తక్కువ ఉన్నట్లయితే వారికి చాలా ఇబ్బందికరంగా ఉంటుందండి. ఆ ఇంటికి వెళ్ళి రావాలన్నా మెయిన్ రోడ్ నుంచి ఆ 15 అడుగులు 12 అడుగుల రోడ్లు చాలా ఇబ్బందికరంగా ఉంటాయండి. కాబట్టి 30 అడుగులు అనేది ఉత్తమం. లేని పక్షంలో కనీసం 20 అడుగులన్నా ఉండటం అనేది కరెక్ట్ అండి. చూసుకోవాలండి ఆ విధంగా. తర్వాత నాలుగో పాయింట్ అండి, మీరు అనేక చోట్ల మనం గమనించుతూనే ఉంటామండి, ప్రధానంగా వాటర్ సమస్య ఎక్కువ ఉంటుందండి చాలా ప్రాంతాల్లో. గ్రౌండ్ వాటర్ చెక్ చేసుకోవాలండి.
అంటే మనం తీసుకునే స్థలంలో పరిసరాల్లో కానీ గ్రౌండ్ వాటర్ ఎలా ఉందనేది చూసుకోవాలండి. అంటే బోర్ వేసినప్పుడు వాటర్ అనేది ఆయిల్‌గా రావటం గానివ్వండి, ఎక్కువ క్లోరైడ్స్, సల్ఫేట్స్ ఉండి ఆ వాటర్ అనేది చాలా ఇబ్బందికరంగా ఉంటుందండి మనం వాడుకోవడానికి. అంటే తాగడానికే కాదండి, ఇంట్లో వాడుకోవడానికి కూడా అది మంచిది కాదండి. అలాంటి చోట్ల ఇల్లు నిర్మించుకున్నా సరే, ఆ ఇల్లు కూడా కొన్నాళ్ళకి ఫౌండేషన్స్ అనేవి పాడైపోతాయండి. గ్రౌండ్ వాటర్ అనేది బాగోకపోతే. కాబట్టి గ్రౌండ్ వాటర్ చూసుకోవాలండి. తీసుకునే పరిసరాల్లో పక్కన ఇళ్లలో గానివ్వండి, దగ్గరలో ఉన్న ఇళ్లలో బోర్ వాటర్ చెక్ చేసుకోవాలండి. బోర్‌లో వాటర్ ఎలా వస్తుంది, ఏంటి చూసుకొని బాగున్నట్లయితే మనం తాగగలిగే వాటర్ అయితే తీసుకోవచ్చండి. ఇబ్బంది లేదు. ముఖ్యంగా ఏంటంటే ఆయిల్ అనేది వాటర్ ఆయిల్‌గా ఉండటం, క్లోరైడ్స్, సల్ఫేట్స్ ఉంటున్నాయండి. క్లోరైడ్స్ ఇలాగా అనేక కెమికల్స్ మిక్స్ అయ్యి వాటర్‌లో హానికరంగా ఉంటున్నాయండి. కాబట్టి గ్రౌండ్ వాటర్ అనేది కంపల్సరీగా చెక్ చేసుకోవాలండి. ఐదో పాయింట్ అండి, మీరు తీసుకునే ప్లాట్ అనేది గతంలో ఎలా ఉండేది? కొన్ని చోట్ల చెరువులు కొన్ని చోట్ల చెరువులు, కాలువలు పూడ్చి ప్లాట్‌లనేది ఏర్పాటు చేస్తుంటారండి. అవి చూసుకోవాలండి. చెరువులు, కాలువలు గాని ఏమైనా పూడ్చి వేశారా అనేది చూసుకోవాలి. అలా గాని చేసినట్లయితే కొంతకాలం తర్వాత ఆ ప్లాట్స్ అనేది దిగిపోతాయండి. చెరువులు 10 అడుగులు, 5 అడుగులు మట్టి ఫిల్ చేసేసి లెవెల్ చేశారనుకోండి, ప్లాట్లు తయారు చేస్తే అక్కడ కొంతకాలం తర్వాత ఒక 10 సంవత్సరాల తర్వాత అలాగా కుంగిపోవడం అనేది జరుగుతుందండి. ఆ ఇల్లు కూడా నిర్మాణం అనేది ఎక్కువ రోజులు ఉండదండి అలాంటి చోట్ల నిర్మాణం చేసుకుంటే. కాబట్టి పక్కన ఎంక్వైరీ చేసుకోవాలండి దగ్గరలో. గతంలో అక్కడ ఏముండేవి? స్థలం ఉండేదా? లేదంటే చెరువులు గాని ఏమైనా ఉన్నాయా? అనేది చూసుకొని ప్లాట్ తీసుకోవడం అనేది ఉత్తమం అండి. తర్వాత ఆరో పాయింట్ అండి, ఫ్యాక్టరీలు, ఇండస్ట్రీస్‌కి దగ్గరలో తీసుకోకూడదండి. ఎందుకంటే ఫ్యాక్టరీలు, ఇండస్ట్రీస్ గాని ఉన్నట్లయితే దగ్గరలో వాటి నుంచి వచ్చే కాలుష్యం అనేది మీకు చాలా ఇబ్బందికరంగా ఉంటుందండి. ఫస్ట్ కొంతకాలం ఇబ్బంది ఉండకపోవచ్చండి. తర్వాత 5 సంవత్సరాల తర్వాత నుంచి అనేక ఆరోగ్య సమస్యలు, ఊపిరితిత్తుల సమస్యలనేది రావడం జరుగుతుందండి. ఫ్యాక్టరీస్ ఉంటే వాటిలో నుంచి వచ్చే కాలుష్యం గానివ్వండి, డస్టు వల్ల అనేక ఇబ్బందులకు గురవుతారండి. కాబట్టి ఫ్యాక్టరీస్‌కి, ఇండస్ట్రీస్‌కి దగ్గరలో ప్లాట్ అనేది తీసుకోకూడదండి. కనీసం 500 మీటర్ల దూరంలో తీసుకోవచ్చండి. అంటే హాఫ్ కిలోమీటర్ దూరం ఉంటే తీసుకోవచ్చు. తర్వాత ఏడో పాయింట్ అండి, వరద ముంపు ప్రాంతం అండి. అంటే మీరు తీసుకునే ప్లాట్ ఉండే ప్రాంతం అనేది వరదలు వస్తాయా? వస్తే ఎంత లోతు వస్తాయి? అనే అంశం ఒకటి మీరు లోకల్‌లో అక్కడ దగ్గరలో ఎంక్వైరీ చేసుకోవాలండి. పరిసరాల్లో ఉండే వాళ్ళని ఎంక్వైరీ చేసుకొని ఇంతకుముందు గత 30 ఏళ్ళు, 40 ఏళ్ళలో ఎంత వరదలొచ్చినియి? వస్తే ఎన్ని అడుగులు హైట్ వచ్చేది అని చూసుకోవాలండి. అడుగు, 2 అడుగులు, 3 అడుగుల వరకైతే ఇబ్బంది ఉండదండి. 5 అడుగులు అంతకు మించి వచ్చే లెక్కయితే ఆ ఏరియాలో ప్లాట్ తీసుకోవడం అనేది ఇబ్బందులకు గురవుతారండి వరద ప్రాంతాల్లో. కాబట్టి వరద ముంపు ప్రాంతం కిందకి వస్తుందా? లేదంటే లోతట్టు ప్రాంతం కింద ఉందా? లేదా అనేది ఆ పరిసరాల్లో ఎంక్వైరీ చేసి కనుక్కొని తీసుకోవాలండి. తర్వాత ఎనిమిదవ పాయింట్ అండి, ఈ పైన చెప్పుకున్న 8 పాయింట్లు మనకి ఓకే అయినట్లయితే ఫైనల్‌గా డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ అండి. అంటే డాక్యుమెంట్స్ కరెక్ట్‌గా ఉన్నాయా లేదనేది లీగల్ ఒపీనియన్ అంటే లాయర్ గారితో వెరిఫికేషన్ చేసుకుంటే మీకు తెలుస్తుందండి. అది కరెక్ట్‌గా ఉన్నాయా? లేదా? ఇంతకుముందు వేరే రిజిస్ట్రేషన్స్ ఏమైనా చేశారా? డబుల్ రిజిస్ట్రేషన్స్ అయినాయా? లేదా? అనే అంశం గురించి తెలియాలంటే డాక్యుమెంట్స్ లాయర్‌తో వెరిఫికేషన్ చేపించుకొని లీగల్ ఒపీనియన్ తీసుకున్నట్లయితే మీకు అర్థమవుతుందండి. ఈ 8 పాయింట్లు అనేది కంపల్సరీగా మీరు చూసుకున్నట్లయితే
మీరు తీసుకున్న ప్లాట్‌కి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇంటి యొక్క నిర్మాణం అనేది చేసుకోవచ్చండి. ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత చేసే కన్‌స్ట్రక్షన్ సంబంధించి వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో అది రావటం జరుగుతుందండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్‌కి కూడా ఫార్వర్డ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. ధన్యవాదములండి.